గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ కేక్ ని సర్దార్ కృష్ణమనాయుడు జోగేశ్వరరావు గారింటికి పంపమన్నారు సార్. కొత్త ఏముంది? శిక్షాకాలం మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కేక్ పంపించడం కృష్ణమనాయుడికి అలవాటేగా. పంపించండి. అలాగే సార్. ఎందుకు బాబా భయపడతావు? అతను పంపించింది కేకేగా, తినొచ్చుగా. వాడు పంపింది కేకో ఆ ప్యాకెట్ విప్పితే బాంబే వెళ్తుందో ఎవరో తెలుసు. ఇందులో నిజంగానే కేక్ ఉంది తండ్రి. ఉంటే నువ్వు తినరా, సస్తావు పీడ వదిలిపోద్ది. ఎందుకు తండ్రి అంత కోపం? దుష్టుడి కడుపున పుట్టడం నా తప్పు గాని దుష్ట కార్యాలు చేయడం నీ తప్పని నేను ఎప్పుడూ అనలేదే. దొరబాయ్ ముస్తాన్, ఈ లెటర్ చదివాక జోగేశ్వరరావు, ఇదిగో కేకు పంపిస్తున్నాను. కడుపు నిండా తిను, పీకల నిండా మందు తాగు, కంటి నిండా నిద్రపో. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి నువ్వు బ్రతికుండవే, ఈలోపే నేను విడుదలవుతాను. ఇదేదో మహత్తరమైందల్లా శుభ్రేఖ చదివినట్టు చదువుతున్నారు. పండుగకి ఏమండి, తప్పైపోయిందని వెళ్ళి ఆ కృష్ణమనాయుడు కాళ్ళు పట్టుకోరాదు? కాళ్ళు పట్టుకునే లోపల వాడు నా పీక పట్టుకుంటాడు. నువ్వు పోతలకి. శాంత శాంత, అబ్బా వస్తున్నానండి. మీ పని మీదే ఉన్నాను. ఎందుకు అలా గావు కేకలేస్తున్నారు? కోర్టులో లాయర్ల మీద ముద్దాయిల మీద అరిచి అరిచి కేకలు అలవాటు అయిపోయాయి. చిన్నపిల్లాడికి చేసినట్టు అన్ని పనులు నేనే చేయాలి మీకు. పోనీ ఇంకొకరిని చూసుకోమంటావా? చాలండి, ఈ జన్మకి చాలు. వాడేడి? వాడేమిటండి వాడు? మన అబ్బాయి ఎక్కడని అడగలేరు? సర్లే, మనం అనుకుంటే సరిపోయిందా? వాడికి కృష్ణమనాయుడు కొడుకు, ఈవేళ కాకపోతే రేపైనా వాడు. ఇదిగో, ఆ మాట మిమ్మల్ని అనొద్దంటున్నాను. చిన్నతనంలో వాడిని పెంచుకునేటప్పుడు మనకి బిడ్డలు పుట్టినా సరే వాడిని కన్నబిడ్డలా చూసుకుంటాన్ని ప్రమాణం చేశానా? ఇచ్చిన ప్రమాణం తప్పుతానేమోనని ఆ భగవంతుడే నన్ను గొడ్రాలుగా మిగిలి చేశాడు. వాడిని నేను కనుకపోయినా వాడు నా కన్నబిడ్డేనండి. మీరు ఇంకెప్పుడైనా వాడు మన బిడ్డ కాదని అన్నారో నన్ను ప్రాణాలతో చూడరు. ఇలా తలుచుకోగానే ముక్కు చీదేస్తారు. మీ ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం ఏమిటో? అయ్యా నమస్కారం. నమస్కారం. రాబోయే రంగాచారి, దేవుడు చంద్రబాబు గారిని మళ్ళీ ఏమైనా అన్నారా? అమ్మగారి కోపానికి మీరు తట్టుకోలేరు, తస్మా జాగ్రత్త. నా కోపం వచ్చినా నేను కన్నీళ్లు పెట్టినా ఆయన ఏమన్నా మారే మనిషా? రంగాచారి, అయ్యా, యోగ్యుడు, బుద్ధిమంతుడు, పసివాడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేనివాడు అని సర్టిఫికేట్ పొందిన మన వేణు ఇప్పుడు ఏం చేస్తుంటాడు? బృందావనంలో నందకిషోరుడు లాగా డ్యూయెట్లు పాడుతూ ఉంటారు. దిగండి బాబు, దిగండి. పదండి. ఎలా ఉంది మన స్పీడు? స్పీడ్ బాగానే ఉంది గానీ వేరే గుద్దుడు గుద్దావు కోళ్ళని మేకల్ని. మీ నాన్నగారికి తెలిస్తే? ఎందుకు తెలీదు? ఈ పాటికి మొరపెట్టుకుంటూనే ఉండుంటారు. అయ్యా, మీ అబ్బాయి తెల్ల అంబాసిడర్ కారుతో మా మేకల్ని కోళ్ళని గుద్దాడు అని. నేనేం చేస్తానో తెలుసా? ఈ కారు తీసుకెళ్లి తిన్నగా షెడ్ లో పడేసి ఎర్ర మారుతిలో ఇంటి ముందు దిగుతాను. నాకేమీ తెలియదంటాను. సూపర్ బ్రెయిన్ అయినది. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, వస్తాను. అలాగే, బాయ్. హాయ్ డాడ్. నువ్వు చేస్తున్న పని నాకేం హాయిగా లేదమ్మా. నేనేం చేశాను? అతను ఎవరు? ఓ, హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్. చూడమ్మా, ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్, మగపిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ విదేశీ నాగరికత గాని మన దేశం. సంఖ్య వాట్ డాడ్? బావా, దేశం మీద ప్రేమ ఉన్నవాడిలా దేశం చైతన్యాన్ని గురించి దంచేయకయ్యా. నా కూతుర్ని చూడు, ఎంత మోడర్న్ గా పెంచుతున్నాను. అవును అంకుల్, నేనేమో బాగా మోడర్న్ అయిపోయాను. బావేమో వెనకబడిపోతున్నాడు. వాడికి రిజర్వేషన్ ఇచ్చైనా సరే వెనకబడిన తరగతి నుంచి ముందుకు తేవాలి. నేను నా కూతురు ప్రాబ్లం గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు సొంత డబ్బా కొట్టుకుంటూ నా వెంట పడతారేమిటయ్యా? ఏది? అదిగో సంధ్య, ఆగు. చూడమ్మా,
ఫుడ్ తినకుండా గడ్డి తిని బెడ్ మీద పడుకోకుండా అడ్డమైన అడ్డగాడిదలు కాళ్ళు పట్టుకొని సంపాదించాను ఈ ఆస్తి. దీన్ని కాజేయాలని గుంటనక్కలాగా కాసు కూర్చున్నారు. కనుక నిన్ను వల్ల వేసుకుని ఈ ఆస్తి అంతా కాజేయాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అందుకని నీ మనసులోకి ఎవరిని రానీకు. ఆల్రెడీ వచ్చేసారు. ఏమన్నా? అబే నేనే వాళ్ళది. మీకేమైనా వినిపించిందా? వినిపించింది కానీ పూర్తిగా అర్థం కాలేదు. భోజనం చల్లారిపోతుంది, వస్తారా? డాడీ నాకు ఆకలిస్తుంది, ముందు నన్ను ఫోన్ చేయనివ్వండి. ఇది పట్టుకోండి, రండి. హాయ్ మమ్మీ. అన్నయ్యడి వాడు ఏనాడన్నా టేబుల్ మీద కూర్చుని తినేసాడా? ఎప్పుడు పాలేరు వెధలాగా కింద కూర్చుని డిప్పలో తింటమేగా. అడుగో అక్కడ ఏడుస్తున్నాడు. పాలేరు అంటే అన్నావు కానీ పాలేరు వెధవా అని మాత్రం అనకు, నోరు పుచ్చిపోతుంది తండ్రి. తండ్రి ఏమిట్రా లాండ్రీ లాగాను? నాన్న నేను నోరారా పిలవచ్చు కదరా. చెల్లెలేమో ఆంగ్లంలో డాడీ అంటే ఆనందంగా చిందులేస్తున్నావు, నేను ఆంధ్రంలో తండ్రి అంటే అలా మండిపడతావు ఎందుకు? అసలు నాకు డౌట్ గా ఉంది. ఈ మధ్య నీకు తెలుగన్నా తెలుగు వాళ్ళన్నా కడుపు మంటగా ఉంది. అన్నయ్య అందరం అక్కడ కూర్చొని తిట్టుదాం కదా, నువ్వు కూడా అక్కడికే వచ్చి తిరచుగా, పదా. పైగా ఆ సత్తు బొచ్చొకటి. ఇదిగో మావయ్యో, మోస్తే నన్ను మొయ్యి, అంతేగాని బొచ్చెను మొయ్యకు. ఇది మా తాతది, అంటే ఆయన తండ్రిది. ఆయన లెవెల్ ఇదే. ఆయన తండ్రి తింటే లేని సిగ్గు కొడుకు తింటే ఎందుకు ఈయనకి? కరెక్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. అబ్బా చంపుతున్నావు కదరా రత్నం. ఏ దరిద్రపు సంవత్సరంలో కన్నావే ఈ గాడిద కొడుకుని? విప్లవనామ సంవత్సరంలో. చిన్నబాబు, లోపల కోడి మేక విరిగిపోయిన సైకిల్ ఉన్నాయి, తస్మా జాగ్రత్త. నాన్నగారు మంచి హీట్ మీద ఉన్నారా? మామూలు హేటి మీద కాదు, పెనం మీద పేలప కిందలా చెడపడలాడిపోతున్నారు, తస్మా జాగ్రత్త. ఏడిసావులే పద. ఈ బాబే ఆగు. ఆ సైకిల్ ని గుద్దింది నువ్వేనా? నేనెక్కడ గుద్దాను? అదే అడ్డొచ్చింది. లాయర్ కొడుకులా మాట్లాడకు. ఆ సైకిల్ ని గుద్దింది నువ్వేనా అని అడుగుతున్నాను. ఒక రకంగా నేనే. ఏమయ్యా, నీ సైకిల్ కి ఎంత ఇమ్మంటావు? 2000 అండి. ఏమిటి సైకిల్ కి 2000? ఈ సైకిల్ కి చాలా హిస్టరీ ఉందండి. అదంతా చెప్పే ఓపిక నాకు లేదు. ఈ స్థరా స్టేషన్ లో రిపోర్ట్ చేయమంటారా? రంగాచారి, అయ్యా అక్షరాల 2000 ఇచ్చేయి. చిత్తం. నీ కోళ్ళకి ఎంత? నేను కోళ్ల బుట్టనే గుద్దాను, కోళ్లను గుద్దలేదు. నువ్వు ఆగు. లాయర్ కొడుకులా మాట్లాడకు. నువ్వే చెప్పవా ఎంత? 2000 అండి. చాలే ఊరుకోవయ్యా, మొన్న ఆదివారం నాడు 25 రూపాయలకే కోడిని తెచ్చి మా ఇంట్లో కోసం. నిజమేనమ్మా, బాబు గారు గుద్దిన గుద్దుకి బుట్టలో ఉన్న కోళ్ళని ఈడులోకి ఎగిరిపోవాలండి. రంగాచారి అక్షరాల 2000 ఇచ్చేస్తున్నాను. అమ్మో ఏమండి, వాళ్ళని అడిగితే ఇష్టం వచ్చినని చెప్తారు, మీరే ఏదో ఒక రేటు కట్టించేయండి. నువ్వు ఆపు. నీ క్లాస్ ఎగ్జామినేషన్ ఇదే రెడ్ క్రాస్ సొసైటీ అనుకున్నావు ఏమిటి? ఇచ్చిన చందా నవ్వుతూ పట్టుకోవడానికి. నీకెంతో? సైకిల్ కు 2000 ఇచ్చారు, కోళ్ళకు 2000 ఇచ్చారు. పాప నేను ఎక్కువ అడగడం బాగుండు కదండి. మా నాయనే ఓ 4000 ఇప్పించండి. ఇదెక్కడ అన్యాయం అయ్యా? నీ మేకాలకి ఇంత దెబ్బ తగిలితే 4000? ఇట్టం లేకపోతే చెప్పండి, ఈదులోకి వెళ్ళి అల్లరి చేస్తా. రంగాచారి, అయ్యా లెక్క పూర్తయింది. ఇదిగో 4000 తీసుకో. ఇదిగా ఆ మేకనక్కడ వదిలిపెట్టు. వాళ్ళు కోళ్ళు సైకిల్ వదిలేరంటే నీ మొహం మంట. ఒరేయ్, పిలిచారా నాన్నగారు? నా రివాల్వర్ కి లైసెన్స్ ఉంది అన్న సంగతి నీకు తెలుసునా తెలీదా? తెలుసు, కానీ కన్న కొడుకుని కాల్చుకోలేరుగా. నువ్వు అసలు నా కన్న కొడుకు కాదురా. ఏమండి ఎందుకమ్మా ఆపుతావు? అన్నయ్య, నిజంగానే నేను ఆయన కన్న కొడుకుని కాదుగా. అవునమ్మా, ఆయన లాని కాపాడుతున్నాడు, నేను లాని చేతిలోకి తీసుకుంటున్నాను. నేను ఆయన కొడుకుని ఎలా అవుతాను? ఇప్పుడు లాయర్ కొడుకు కనిపించాడు. చిన్నబాబు, కోళ్ళను గుద్దారు 2000 ఇచ్చారు, సైకిల్ ని గుద్దారు 2000 ఇచ్చారు, మేకను గుద్దారు 4000 ఇచ్చారు. అలాగే నన్ను కూడా ఓ గుద్ది ఓ 10,000 నా మొహాన బాధ ఇస్తే నా కూతురు పెళ్లి చేసుకుంటా. నా పైన మీ అనుగ్రహం. 10,000 ఏం కర్మ, 10 లక్షలు వచ్చేలా గుద్దుతాను. మా బాబే. కానీ ఆ తర్వాత డబ్బు తీసుకోవడానికి నువ్వు మిగిలి ఉండాలిగా. అంటే? హుష్ కాకి, ఇదిగో శాంపుల్. నమస్కారం. అమ్మగారు, అరే ఏమిటమ్మా ఇది? లేలే, మరేం భయం లేదమ్మా. మీ ఆయనకు ప్రమాద స్థితి దాటిపోయింది. చల్లని తల్లివి, నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? నీ కళ్ళల్లో ఈ ఆనంద భాష్పాలే చాలమ్మా. నాకదే 10,000. అవును, అలా తాగి తల పగలగొట్టుకునేవాడి మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ? అదేంటమ్మగారు అట్టగంటారు? తాగినా తన్నినా ఆడు నా మెళ్ళో తాలికట్టిన మొగుడు. ఆడికి దూరంగా నేనుండలేను. నన్ను విడిచాడో క్షణం ఉండలేడు. తాగొచ్చి తంతాడు, నిషా దిగిన తర్వాత చూసి ఏడుతాడు. అదే కదమ్మా భార్యాభర్తల బంధం.
ఈ బాధలు మీ పెద్దింటోళ్ళలో ఉండవు కదమ్మగారు. మీ ఇళ్లలో మొగుడు పెళ్ళాలు చిలకా గోరింకల్లా ఉంటారు. మిమ్మల్ని కట్టుకున్న అయ్యగారు ఎంత అదృష్టవంతులో. మీ కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మగారు. ఈ బాధలు మీ పెద్దింటోళ్ళలో ఉండవు కదమ్మగారు. మీ ఇళ్లలో మొగుడు పెళ్ళాలు చిలకా గోరింకల్లా ఉంటారు. మిమ్మల్ని కట్టుకున్న అయ్యగారు ఎంత అదృష్టవంతులో. మీ కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మగారు. వసుంధర, ఆ బిడ్డ కృష్ణమనాయుడు కూతురు. ఎందుకు తీసుకొచ్చావు? ఈ బిడ్డ అనాథగా పెరిగితే పాపభీతి అనుక్షణం నన్ను వెంటాడుతుంది కాబట్టి. వసుంధర, బుద్ధి లేకుండా మాట్లాడకు. నీ చేతుల్లో ఉన్నది నెత్తురు గుడ్డు మాత్రమే కాదు, నా తండ్రి రక్తాన్ని కళ్ళ చూసిన హంతకుడి బిడ్డ. కానీ ఇది హంతకురాలు కాదు. డోంట్ టాక్ రాట్. అది ఈ ఇంట్లో పెరగడం అసంభవం. దాని ప్రతి కదలికలో చనిపోయిన నా తండ్రి జ్ఞాపకం వస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో హంతకుడి బిడ్డ పెరగకూడదు. మీ దృష్టిలో కృష్ణమనాయుడు హంతకుడైతే నా దృష్టిలో మీరు హంతకులే. ఏ నేరం చేయని కృష్ణమనాయుడు మీద తుపాకీ గురి పెట్టడం మీ తప్పు కాదా? ఏ పాపం ఎరగని వసంతను కాల్చి చంపినా మీరు నేరస్తులు కాదా? పురిటిగుడ్డల్లో ఉన్న ఈ పసిబిడ్డ తల్లిని పోగొట్టుకోవడానికి కారణం మీరు కాదా? కాల్చి చంపటానికి కాకి బట్టలు అధికారాన్నిచ్చాయి. చేయి చేసుకోవటానికి తాళి కట్టిన భర్త అనే అధికారం హక్కునిచ్చింది కదూ. వసుంధర, డోంట్ ఇరిటేట్ మీ. నా దృష్టిలో చట్టం దేవుడు, న్యాయం దేవత. ఆ చట్టం అతన్ని దోషి అంది, ఆ న్యాయం అతన్ని నేరస్తుడు అని శిక్షించింది. కనుక అతను హంతకుడే. ఆ హంతకుడి బిడ్డ ఇంట్లో పెరగడానికి వీల్లేదు. నా దృష్టిలో మనసు ఆత్మసాక్షి, మనుషులు దైవ సాక్షులు. మీ ఆత్మసాక్షికి తెలుసు మీరు అన్యాయంగా వసంతను చంపారని. మనుషులందరికీ తెలుసు మీ మూలంగా ఈ బిడ్డ తల్లికి దూరం అయిందని. కాబట్టి నా ఒడి దీనికి అమ్మ ఒడి కావాలి. అదే నీ ఆఖరి నిర్ణయం అయితే ఆ బిడ్డతో పాటు నువ్వు నాకు అక్కర్లేదు. నాకు ఈ క్షణం వరకు తల్లిదండ్రులు మాత్రమే లేరు. నువ్వు ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే భార్య కూడా ఉండదు. వదిలేస్తానంటే నిర్ణయాన్ని మార్చుకునేంత పిరికిదాన్ని కాదు. ఆయా బాబుని తీసురా. ఆగో, లోపలికి. వాడు నా బిడ్డ. హంతకుడి బిడ్డ పక్కన బతకాల్సిన కర్మ ఈ పోలీస్ ఆఫీసర్ బిడ్డకి పట్టలేదు. వసుంధర, ఏనాటికైనా నిన్ను నా పాదాల దగ్గరకు తీసుకొచ్చేది వాడే. హిస్టరీ రిపీట్స్ మిస్టర్ చంద్రశేఖర్ రావు. మీ పాదాల మీద పడి ఇంత చోటు ప్రాధేయపట్టానికి నేను రాత్రియుగం నాటి ఆడదాన్ని కాను. ఏనాటికైనా మీ తప్పు మీరు తెలుసుకుని ధర్మం నా పక్షానే ఉందని అర్థం చేసుకుని నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే అంతవరకు మీరు కట్టిన ఈ తాళి తెంపి అవతల పారేయకుండా సురక్షితంగా నా మెళ్ళలోనే ఉంచుకుంటాను. గుడ్ బై. ఆంటీ, ఏమ్మా, కాలేజీకి ఇంకా టైం కాలేదా? అయిందంటీ. టర్మ్ ఫీజు కట్టాలి, కొంచెం డబ్బు కావాలి. కిందటి నెలలోనేగా టర్మ్ ఫీజు కట్టావు. అది ల్యాబ్ ఫీజ్. చూడు పద్మ, నేను నాడి చూసి రోగం చెప్పగలను, ముఖం చూసి మనిషి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో గ్రహించగలను. సారీ ఆంటీ, అబద్ధమే చెప్పాను. చూడు పద్మ, ఈ వయసులో నువ్వు వేసే అడుగులే రేపు నీ భవిష్యత్తుకు పునాదులవుతాయి. అవసరమైతే ధైర్యంగా కారణం చెప్పడుగు, అబద్ధం మాత్రం చెప్పకు. రేపు జైలు నుంచి తిరిగొచ్చిన మీ నాన్న వయసులోనూ విజ్ఞానంలోనూ పెరిగి నిన్ను చూసి గర్వపడాలమ్మా. చిన్నప్పుడే నన్ను దిక్కులేదాన్ని చేసిన ఆ హంతకుడు నన్ను చూసి గర్వపడ్డవేంటి ఆంటీ? పద్మ,
దేవుడి బిడ్డ అన్న నింద నీ మీద పడకూడదనే నేను అజ్ఞాతవాసం గడుపుతున్నాను. 5వ తనం ఉండి విధవరాలుగా మిగిలిపోయాను. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై చైల్డ్. కాలేజ్ కెనా? ఎస్ డాడ్. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నిన్న ఐపీఎస్ ట్రైనింగ్ పంపిస్తాను. నాకు పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు డాడీ. వాయ్? మళ్ళీ డ్యూటీ కోసం భార్యను వదులుకోవాల్సి ఉంటుంది. షేర్ అప్ యు స్వీట్ ఇడియట్. డ్యూటీ ఇస్ గాడ్. గో హెడ్. బాయ్ డాడీ. బాయ్. హాయ్ స్వీటీ. హాయ్. కాలేజీ అని తిరిగి వచ్చానే, నువ్వు ఎక్కడున్నావా? కాలేజీ దగ్గర అయితే ఎవరైనా చూస్తారు. చూసి మా ఆంటీకి చెప్పారనుకో, నన్ను క్యాంటీన్లోకి చట్నీ చేసేస్తుంది. ఎవరా ఆంటీ? నువ్వు అంత భయపడిపోతున్నావు? నన్ను ఒకసారి తీసుకెళ్ళు. మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నావు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావు అని ధైర్యంగా చెప్పేస్తాను. అడగగానే ఆశీర్వదించడానికి ఆవిడ మీ అమ్మ ఏమిటి? అమ్మ అన్నది మా అమ్మను జ్ఞాపకం చేసుకుని కాదు. ఐ హేట్ మై మదర్. మీ మూడ్ పాడు చేసినట్టున్నాను. పదండి క్లాస్కి వెళ్దాం. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్.